బోదాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ కు హైకోర్టులో ఊరట లభించింది. అరెస్టుపై 2 వారాల పాటు కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో నిందితుడు రహీల్ ప్రమాదం తర్వాత దుబాయ్కు పారిపోయాడు. అతడి కోసం గత కొన్ని రోజులు గాలించిన పోలీసులు చివరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే రహీల్ దుబాయ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఏప్రిల్ 8న పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు.